సో నెక్స్ట్ చూద్దాము పర్సెప్షన్ ప్రాసెస్. పర్సెప్షన్ అంటే ఏంటంటే గ్రహించడం. గ్రహించడం అంటే ఏంటి? అర్థం చేసుకోవడం అని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఒక విషయాన్ని, ఒకే విషయాన్ని వేరు వేరు వ్యక్తులు వేరు వేరుగా అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీమ్ మీటింగ్ జరుగుతుంది. టీమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ లీడర్ అన్నాడు, ఏమండి మీరు కొంచెం వర్క్ మీద ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాడు అనుకోండి. వెంటనే ఆ విషయాన్ని ఒక వ్యక్తి ఏమని అర్థం చేసుకున్నా, ఓహో నేను ఎంత బాగా చేసినా ఇతనికి నేను నచ్చను, నన్ను ఇష్టపడ్డు అని అనుకున్నాడు ఒక అతను. ఇంకో అతను ఏమనుకున్నాడంటే, ఇలాగే చెప్తే ఓ నన్ను మోటివేట్ చేస్తున్నారు టీమ్ లీడర్, సో నేను మోటివేట్ అయ్యి నేను ఇంకా బాగా వర్క్ చేస్తే ఫ్యూచర్ లో నేను బాగుంటది నాకు అని చెప్పా. అంటే ఇక్కడ ఏంటి, ఒకే విషయం వేరు వేరు వ్యక్తులు వేరే వేరుగా గ్రహించారు. సో దాన్ని పర్సెప్షన్ అంటారు. అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం ఒక విషయాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ ని అనే దాన్ని పర్సెప్షన్ అంటారు. ఇక్కడ చూడండి, పర్సెప్షన్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఇండివిజువల్స్ సెలెక్ట్, ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రెట్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ ని, అంటే ఏదైనా ఒక సమాచారాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాడు, ఆర్గనైజ్ చేస్తాడు, ఇంటర్ప్రెట్ చేస్తాడు, దాన్ని తన ఎన్వైరన్మెంట్ కి ఎలా ఉపయోగించుకుంటాడో దాన్ని పర్సెప్షన్ అంటారు అని చెప్పారు. ఇది ఏంటి అనేది నేను ఇప్పుడు పర్సెప్షన్ ప్రాసెస్ స్టెప్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్, ఆర్గనైజ్, ఇంటర్ప్రెట్. సో దీనికి డెఫినేషన్ చూడండి. Perception is a process by which individuals organize and interpret their sensory impressions to give meaning to their environment అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఒక విషయాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ ని, ఓకేనా, ఒక ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుని ఆర్గనైజ్ చేసి ఇంటర్ప్రెట్ చేస్తాడో తన యొక్క సెన్సరీ ఆర్గాన్స్ ని యూజ్ చేసుకుని. సెన్సరీ ఆర్గాన్స్ ఏంటేంటి? చెవులు, ముక్కు, కళ్ళ ద్వారా మనం వింటాం కదా, ఒక ఇన్ఫర్మేషన్ ని గ్రహిస్తాం కదా, దాన్ని తన ఎన్వైరన్మెంట్ కి, తన యొక్క ఎన్వైరన్మెంట్ కి అనుకూలంగా ఎలా మార్చుకుంటాడు. ఇదేంటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే పర్సెప్షన్ ఇన్పుట్. పర్సెప్షన్ ఇన్పుట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్టిమ్యులస్. స్టిమ్యులస్ అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వటం. ఓకేనా. ఇప్పుడు ఒక సమాచారం అందజేస్తున్నాడు ఒక టీమ్ లీడర్. దీన్ని నేను ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోండి. ఒక టీమ్ లీడర్ కొత్తగా ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, ఒక ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకోండి. ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము? వింటాం, అవునా? ఆ ప్రాజెక్ట్ గురించి వింటాం. అంటే మన 5 సెన్సెస్ లో ఒక సెన్సెస్ ని యూజ్ చేస్తాం, వింటాము. తర్వాత దానికి సంబంధించి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడతాం. అర్థమైతే అర్థమైనట్టు, అర్థం కాకపోతే అర్థం కానట్టు, లేదా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాం. అలా అలాగే మన టోన్ ఆఫ్ వాయిస్ కూడా అప్పుడు వేరేగా ఉంటుంది, అవునా? ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ అడగాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనం ఒక చాలా రెస్పెక్ట్ఫుల్ మేనర్ లో అడుగుతాం, అవునా? లేదు మనం అక్కడ ఆపోజిట్ ఏదో మనకి అపోజిషన్ గా ఉండదు అదేదో, అప్పుడు మనం ఎలా మాట్లాడతాం? మన టోన్ ఆఫ్ వాయిస్ వేరేగా ఉంటుంది. సో పర్సెప్షన్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రహించడం. మన 5 సెన్సెస్ ద్వారా ఫస్ట్ మనం ఆ ప్రాజెక్ట్ ని, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ని మనం ఎలా రెస్పాండ్ అవుతాం అంటే 5 సెన్సెస్ ద్వారా మనం చూపిస్తాం, అవునా? అంటే విని మనం రెస్పాండ్ అవుతాం ఫస్ట్. సో విన్నాం, ఫస్ట్ ఎగ్జాంపుల్ లో విన్నాం, ఇక్కడ రెస్పాండ్ అయ్యాం. రెస్పాండెన్స్ అంటే ఇక్కడ వింటాం, అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేసాం? విన్న తర్వాత సెలెక్షన్. అందులో మనకి సంబంధించిన ఏమున్నాయో దాన్ని, అంటే మన నీడ్స్ ని బట్టి, అంటే మన అవసరాలను బట్టి, మన యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి, మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ప్రాజెక్ట్ లో నేను ఒక సేల్స్ మేనేజర్ ని, ఇంకొత్తను అకౌంట్స్ మేనేజర్ కూర్చున్నారు, ఒకే ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు. సేల్స్ మేనేజర్ ఏమనుకుంటాడు? ఓ సార్ ఇంత ప్రొడక్షన్ కావాలి ఈ ప్రాజెక్ట్ కి అయితే, ఈ ప్రొడక్షన్ కి అయితే ఇంత అవుతుంది, సో ఇంత మనకి ఇన్న టన్స్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి ఇంత అని ఏదో అతను అనుకుంటాడు సేల్స్ మేనేజర్. అకౌంట్స్ మేనేజర్ అయితే ఏమనుకుంటాడు? ఓ ఈ ప్రాజెక్ట్ కి ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ బడ్జెట్ కి మనకి ఇవి కావాలి. ఇలా అకౌంట్స్ మేనేజర్ అనేవాడు ఒకలా థింక్ చేస్తాడు. అంటే తన యొక్క నీడ్స్, తన యొక్క ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ ఇలాంటి ప్రాజెక్ట్ ఇంతకు ముందు చేశారనుకోండి, అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టి కరెక్ట్ గా అనలైజ్ చేస్తూ ఉంటాడు. అంటే సెలెక్షన్, ఫస్ట్ రెస్పాండ్ అవుతాం పర్సెప్షన్ లో, తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మన యొక్క అవసరాన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ ని బట్టి, మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ బట్టి, మన యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది సెకండ్ స్టెప్ పర్సెప్షన్, అంతేనా? గ్రహించడంలో.
నెక్స్ట్ ఏం చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం. సరే అకౌంట్స్ మేనేజర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అకౌంట్స్ మేనేజర్ ఏం చేస్తాడు, లేదా సేల్స్ మేనేజర్ అనుకోండి. ఓకే, ఇవి టాస్క్. దీన్ని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అకౌంట్స్ కాబట్టి అకౌంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గ్యాదర్ చేసుకున్నాను ఆ ప్రాజెక్ట్ లో అకౌంట్స్ కి సంబంధించి. సేల్స్ మేనేజర్ సేల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాసేసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఏం చేస్తాడు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, దాన్ని ఒక ఆర్గనైజ్ చేస్తాడు. అంటే క్రమ పద్ధతిలో దాన్ని అరేంజ్ చేస్తాడు. ఎలా, ఓ ఈ రోజు మనం ఈ టాస్క్లు చేయాలి, ఈ కేటగిరీస్ గ్రూప్స్ అన్నమాట, ఈ టాస్క్లు ఉంటాయి. ఓకేనా, ఇటువంటి రిస్క్ ఉంటది, ఇటువంటి రిటర్న్స్ వస్తాయి, సో ఇటువంటి మనం ఇవి చేయాలి అని గ్రూపింగ్ చేస్తాడు, కేటగిరీ చేస్తాడు. అదంతా కూడా ఏం చేస్తారు, అదంతా అరేంజ్మెంట్ అంటారు దాన్ని. అవునా, ఆ అరేంజింగ్ చేయడాన్ని ఆర్గనైజింగ్ అంటారు. ఓకేనా, సో సరే ఈ రోజు ఈ టాస్క్ చేయాలి, మనకి ఇది గోల్, ఇవన్నీ ఒక సేల్స్ మేనేజర్ చేసుకున్నాడు అనుకోండి. గ్రూపింగ్ చేశాడు, కేటగిరీ చేశాడు, ఈ స్టెరో టైపింగ్ చేశాడు, ఇవన్నీ చేసి ఆర్గనైజ్ చేశాడు. ఆర్గనైజింగ్ తర్వాత ఏం చేస్తాడు, ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనకు ఒక కొలిక్ వచ్చింది ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అర్థం చేసుకోవడం అంటే ఇది నేను చేయగలనా లేదా, ఇదిలో ఇవి మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఫస్ట్ ఏమేమి ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి మీనింగ్ఫుల్ గా ఏమేమి రోల్ ప్లే చేస్తాయంటే, తన యొక్క ఇలాంటి ఆ ప్రాజెక్ట్ చేశాడు అనుకోండి, తన యొక్క పూర్వ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్, యాటిట్యూడ్స్, తన వే ఆఫ్ థింకింగ్, తన యొక్క వాల్యూస్, తన యొక్క ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ గా. ఇప్పుడు తను చెయ్యగలడు అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అది ఎమోషన్, చేయగలడు, ఓకే దీన్ని బట్టి ఇన్ని రోజులు పడుతుంది, చేయగలను కానీ ఇన్ని రోజులు పడుతుంది. ఇదే ప్రాజెక్ట్ ఇంకో అతను బాబోయ్ ఇది 45 days లో కంప్లీట్ అవుద్దండి అని అనుకున్నాడు, ఇతనేమో ఒక 20 days లో కంప్లీట్ అవుద్ది. ఇది దానికి తగ్గట్టుగా ఆల్రెడీ ఆర్గనైజ్ చేశారు కదా. సో వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బట్టి, కొంచెం బద్దకిష్టం అనుకో యాటిట్యూడ్, ఎలా చేస్తాడు, ఇది 45 days లో అవుతుంది అంటే ఇంటర్ప్రిటేషన్. సో ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని గ్రహించడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తారు. సో దాన్ని ఒక 5 steps లో చెప్పారనమాట, ఒక 5 steps లో. నెక్స్ట్ స్టెప్ చూడండి, రెస్పాన్స్, బిహేవియర్, ఫైనల్ గా ఇంకా యాక్షన్ అనేది మొదలు పెడతాడు. అవునా, అంతేకాకుండా ఏది రెస్పాండ్ అయ్యాడో దాన్ని బట్టి బిహేవియర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రెస్పాన్స్ అంటే ఇక్కడ బిహేవియర్ అని అంటే స్టార్ట్ చేస్తాడు. తన యొక్క కోఆపరేషన్, ఏదర్ మోటివేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనుకో, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు అనమాట, బిహేవియర్. సో ఇది అనమాట స్టిములస్ అంటే 5 senses ని ఉపయోగించి ఫస్ట్ రెస్పాండ్ అవటం, నెక్స్ట్ అందులోంచి ఇన్ఫర్మేషన్ ని సెలెక్ట్ చేసుకోవడం తనకు కావాల్సిందే, తర్వాత దాన్ని ఒక కేటగిరీస్ గా, గ్రూప్స్ గా ఒక ఆర్గనైజ్ చేయడం అంటే అరేంజ్ చేసుకోవడం, ఆ తర్వాత ఇంటర్ప్రిట్ చేయడం, దాన్ని ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గా ఫార్మ్ చేసుకుని తను ఏం చేస్తాడంటే అది ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలను. ఒక కొలిక్ వస్తాడు, కరెక్ట్ గా చెప్పాలని తెలుగులో కొలిక్ కి వస్తాడు అంటారు కదా, అంటే లాస్ట్ కి ఒక డెసిషన్ కి వస్తాడు అనమాట. ఆ తర్వాత దాన్ని బట్టి ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాడు, రెస్పాన్స్ స్టార్ట్ చేస్తాడు, బిహేవియర్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, మరి ఈ పర్సెప్షన్ ని ఎఫెక్ట్ చేసే కారణాలు ఏంటి అంటే, మనం గ్రహించే కారణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటాయి కదా. పర్సీవర్ అంటే ఎవరైతే వ్యక్తి అర్థం చేసుకుంటున్నాడో ఒక విషయాన్ని, అతనికి సంబంధించినవి అయి ఉంటాయి. అతనికి సంబంధించిన యాటిట్యూడ్ అయి ఉండొచ్చు, అతని మోటివ్స్ అయి ఉండొచ్చు, అతని ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, అతని ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండొచ్చు. దీన్ని బట్టి అతను పర్సీవ్ చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. ఫస్ట్ ది తన యొక్క యాటిట్యూడ్. ఇప్పుడు కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, నేను ఎలా అయినా పైకి ఎదగాలి, నేను ఎలా అయినా గ్రో అవ్వాలి, కంపెనీలో నెక్స్ట్ పొజిషన్ కి రావాలనే యాటిట్యూడ్ ఉందనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వింటాడు, విని దాంట్లో అన్ని కరెక్ట్ గా గ్రహిస్తాడు, తనకేం కావాలని చూస్తాడు. అలా కాదు, ఆల్రెడీ ఒక 5-10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ చేసినవాడు అనుకోండి, ఎక్కువ పెద్ద వినడు. అవునా, దాన్ని బట్టి అతని యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది, తన మోటివ్ వేరేగా ఉంటుంది, తన ఎక్స్పీరియన్స్ ని బట్టి. అదే చెప్తున్నాను, ఇప్పుడు న్యూలీ అనుకోండి, అతని ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి అతన్ని గ్రహించే విధానం వేరేగా ఉంటుంది, అతని ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పర్సెప్షన్ అంటే ఏంటి, అర్థం చేసుకునే విధానాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ పర్సీవర్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే గ్రహిస్తున్నాడు.
తర్వాత టార్గెట్ రిలేటెడ్. ఫస్ట్ అతని టార్గెట్ ఏంటో ఆల్రెడీ నిర్ణయంగా ఉంటది. ఒక ప్రాజెక్ట్ ఇచ్చే ముందరే ఈ ప్రాజెక్ట్ ని సూపర్ గా మనం చేయాలి, అందరికంటే బాగా చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు అనుకో, అతను ప్రవర్తించే ప్రవర్తన, అతను చేసుకునే అర్థం చేసే విధానం వేరేగా ఉంటది. అదే ఇదే వ్యక్తి అక్కర్లేదు నాకు ఇది ఈ కంపెనీ, నాకు ఆల్రెడీ ఇంకో కంపెనీలో ఆఫర్ వచ్చింది అని అనుకున్నాడు అనుకోండి, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క టార్గెట్, అంటే అందుకని టార్గెట్ రిలేటెడ్ గా కూడా మనకి పర్సెప్షన్, అర్థం చేసుకోవడం అనేది ఉంటది. నావెల్టీ, సైజ్, మోషన్, బ్యాక్గ్రౌండ్, తన యొక్క బ్యాక్గ్రౌండ్, తన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటది. తన యొక్క మోషన్ అంటే మోటివేషన్, తను ఏమి మోటివేట్ చేస్తుందో, తన మూమెంట్ ఏంటో దాన్ని బట్టి కూడా ఉంటది. తన యొక్క సైజ్ అంటే ఇప్పుడు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, దాన్ని బట్టి కూడా ఉంటది. నావెల్టీని బట్టి కూడా ఉంటది. నెక్స్ట్ సిచ్యువేషన్ రిలేటెడ్ అంటే ఏంటి, ఆయా సందర్భాలని బట్టి అర్థం చేసుకోవటం. టైం అంటే ఈ టైం ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా క్రిటికల్ టైం అనుకోండి, ఆర్గనైజేషన్ మూసేసే టైం లిక్విడిటీగా వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో అందరు ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి అనుకోండి. అప్పుడు ఒక ప్రాజెక్ట్ రాక ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు ఎలా ఉంటది, ఆ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకునే విధానం వేరేగా ఉంటది. అలాగే వర్క్ సెట్టింగ్ కూడా వేరేగా ఉంటది. అమ్మో అని ఒక ప్లానింగ్, ఆర్గనైజింగ్ చాలా బాగుంటది. సోషల్ కంటెస్ట్ అనేది వేరేగా ఉంటది, అంటే సొసైటీతో మనం మెలిగే విధానం కూడా వేరేగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకునే దానికి కొన్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా కారణాలే. నెక్స్ట్ ఇది అయితే పర్సెప్షన్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అంటే మనం గ్రహించి అర్థం చేసుకునే విధానాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎర్రర్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే మేజర్ ఎర్రర్స్ గురించి చూద్దాం. అసలు ఎర్రర్స్ ఇన్ పర్సెప్షన్ అక్కర్స్ when individual misinterpret people or situation leading to incorrect judgments or decisions. సామాన్యంగా ఎర్రర్ అంటే ఏంటి, ఇక్కడ పర్సెప్షన్ లో ఎర్రర్స్ అంటే పీపుల్ ని మిస్ఇంటరప్ట్ చేస్తూ, అంటే తప్పుగా అర్థం చేసుకుంటూ, సిచ్యువేషన్ ని కూడా అంటే సందర్భాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా జడ్జ్ చేసి, తప్పుగా డిసైడ్ అయితే దాన్ని పర్సెప్షన్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా. మేజర్ ఎర్రర్స్ సామాన్యంగా ఏమేమి ఎర్రర్స్ ఉంటాయంటే హాలో ఎఫెక్ట్ అంటే ఏంటి, జడ్జింగ్ ఏ పర్సన్ బేస్డ్ ఆన్ వన్ సింగిల్ పాజిటివ్ ట్రైట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, ఫస్ట్ పార్ట్ లో చెప్పాను, లాంగ్ టర్మ్ లో ఉండే ఒక క్వాలిటీ. అంటే లాంగ్ టర్మ్ లో ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చాలా ఆనెస్ట్ పర్సన్ అని, ఆనెస్టీ అతనిలో ఉన్న మంచి గుణం ఒక ఆనెస్టీ అనుకోండి. ఆ ఆనెస్టీని చూసేసి ఆ పర్సన్ ని జడ్జి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అన్ని చూడాలి, అతని యొక్క క్వాలిటీస్ ఏమేమిటని తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేనేజర్ ఒక ఇద్దరు ఉన్నారు. ఒక అతనేమో లేట్ గా వస్తాడు రోజు, ఇంకొతనేమో ఎర్లీగా వచ్చేస్తాడు. ఇప్పుడు 8:30కి అనుకోండి ఆఫీస్, ఇతను రోజు 8:45కి వస్తున్నాడు. మరి దాన్ని బట్టి నేను ఏం చేశానంటే, ఓహో ఇతను బాగా వర్క్ చేస్తున్నాడు, ఎర్లీగా వచ్చేవాడు, లేట్ గా వచ్చేవాడు, అస్సలు వర్క్ చేయడు అని ముందే డిసైడ్ అయిపోయాను అనుకోండి. అంటే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎర్రర్, అర్థం చేసుకోవడంలో ఒక ఎర్రర్, దాన్ని హాలో ఎఫెక్ట్. కానీ ఆపోజిట్ అయి ఉండొచ్చు, ఈ బాగా తొందరగా వచ్చేవాడు ఏదో ఇంట్లో ఖాళీగా ఉండి త్వరగా వచ్చేసి, కానీ ఒక ఆఫీస్ లో పడుకుంటున్నాడు అనుకోండి. లేట్ గా వచ్చేవాడు, వాళ్ళు ఏదో పిల్లలు అన్ని ఉండి తనకి అన్ని స్కూల్లో దింపడం ఏదో ఉండి లేట్ గా వచ్చి ఇక్కడికి వచ్చి బాగా వర్క్ చేసేవాడు అయి ఉన్నాడు అనుకోండి. అప్పుడు అది ఎంత తప్పు డెసిషన్ మేనేజ్మెంట్ కి, అర్థమైందా. అందుకని జడ్జింగ్ ఏ పర్సన్ అంటే ఒక పర్సన్ గురించి జడ్జ్ చేయటం, అంటే ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటం. ఓన్లీ సింగిల్ పాజిటివ్ ట్రేట్, ఒక్క పాజిటివ్ లక్షణం చూసి, అనుకూలమైన లక్షణం చూసి ఒక పర్సన్ ని జడ్జి చేయడాన్ని హాలో ఎఫెక్ట్ అంటారు. ఓకే. హార్న్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్. పాజిటివ్ ట్రైట్ ని చూసి ఇందాక మనం, ఇప్పుడేమో నెగిటివ్ ట్రైట్. ఓకేనా. ఇందాకేమో పాజిటివ్ లక్షణం చూసాం, రోజు త్వరగా వచ్చేస్తాడు, అది ఒక పాజిటివ్ లక్షణం. ఈ నెగిటివ్ ట్రైట్ అంటే ఏంటి, ఒక అతను కోపిస్టోడ్ అనుకోండి, అతనికి యాంగ్రీనెస్ అనేది ఒక లక్షణం, బ్యాడ్ లక్షణం. వెంటనే కోపంగా అయిపోతాడు ఎంప్లాయీ, ఏదైనా చిన్నదా అన్నా సరే వెంటనే కోపించేసుకుంటాడు. కానీ అతను చాలా బాగా వర్క్ చేసేవాడు, కానీ కోపం అనేది అతనికి ఒక బ్యాడ్ లక్షణం. దీన్ని బట్టి ఒక మేనేజర్ జడ్జ్ చేశాడు, ఇతను వర్క్ సరిగ్గా చెయ్యడు అని అతను పెట్టేసుకున్నాడు అనుకోండి మైండ్ లో, కోపం పెట్టుకుని. ఎంప్లాయీ యాజ్ పూర్ ఓవరాల్, ఒక్క మిస్టేక్ చేసినందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక మిస్టేక్ చేసినందుకు ఎంప్లాయీ ఓవరాల్ గా పూర్ అనే రిజల్ట్ రాసేసాడు. ఓకే. అప్పుడు దాన్ని హార్న్ ఎఫెక్ట్
అంటే జడ్జింగ్ ఏ పర్సన్ విత్ ఏ సింగిల్ నెగిటివ్ ట్రైట్, ఒక్క నెగిటివ్ లక్షణంతో అతన్ని అర్థం చేసుకోవడం, జడ్జ్ చేయడం, నిర్ణయం చేసుకోవడం ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ గురించి. నెక్స్ట్ స్టెరోటైపింగ్. స్టెరోటైపింగ్ ఇందాక అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయాలి. జడ్జింగ్ ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ గ్రూప్ క్యారెక్టరిస్టిక్స్ రాదర్ దాన్ ఇండివిజువల్ క్వాలిటీస్. అంటే తన యొక్క ఒక్కొక్క క్వాలిటీని బేస్ చేసుకోకుండా గ్రూప్ గా, అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చానండి, అర్థమైందా? ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే అందులో ఒక్క పర్సన్ సరిగ్గా చేయలేదు, మిగతా అందరూ చాలా బాగా చేస్తున్నారు అనుకోండి. ఒక్క ఇండివిజువల్ క్వాలిటీస్ ని బేస్ చేసుకుని ఆ గ్రూప్ మొత్తము మీద ఒక బ్యాడ్ గా నేను స్టేట్మెంట్ అనేది ఇచ్చేసాను అనుకోండి హైయర్ అథారిటీస్ కి. ఓకేనా? ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, సో ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ రేటింగ్ అప్పుడు నేను ఆ గ్రూప్ మీదే మొత్తం టీమ్ ఏ టీమ్ బి ఉన్నాయి, టీమ్ ఏ వేస్ట్, వాళ్ళు అసలు పర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు, నో పర్ఫార్మెన్స్, ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అతనికి రాంగ్ పర్సెప్షన్, దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎర్రర్, అర్థం చేసుకునే విధానంలో ఎర్రర్ అది. సో దాన్ని స్టెరోటైపింగ్ అంటారు. ఇక్కడ చూడండి, ఆల్ ఫ్రెషర్స్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఒక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నందుకు ఒక ఆల్ ఫ్రెషర్స్ వచ్చిన కొత్తగా ఫ్రెష్ గా జాయిన్ అయిన జాబ్ లో అందరూ రెస్పాన్సిబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఈ సెలెక్టివ్ పర్సెప్షన్. సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే ఏంటంటే సీయింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ దట్ సపోర్ట్స్ ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్. అంటే ప్రస్తుతం ఉన్న బిలీఫ్స్ ని బట్టి, సపోర్టింగ్ బిలీఫ్స్ ని బట్టి ఇన్ఫర్మేషన్ ని చూడటం. ఏ మేనేజర్ నోటీసెస్ ఓన్లీ మిస్టేక్స్ ఆఫ్ ఏ డిస్లైక్డ్ ఎంప్లాయీ. అంతే కదా. ఇప్పుడు సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే ఏంటంటే అవి మాత్రమే తనలో కనబడతాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ నచ్చలేదు అనుకోండి, మీకు ఫస్ట్ సైట్ లోనే నచ్చనప్పుడు ఏంటి, అతను ఉన్న బ్యాడే కనిపిస్తుంది కానీ అతను ఉన్న చేసే గుడ్ మీకు కనపడదు, అతను ఎంత మంచి చేయనివ్వండి. సో సెలెక్టివ్ పర్సెప్షన్, ఒక అభిప్రాయం ఆల్రెడీ సెలెక్టివ్ గా కొన్ని బిలీఫ్స్ అంటే ఒకరి నమ్మకాల ద్వారా అతని మీద ఒక ఏర్పాటు చేసేసుకున్నారు. అతను రోజు బొట్టు పెట్టుకుని వస్తాడు, బొట్టు పెట్టుకున్నాడు, ఓహో ఇక్కడ ఇతను కూడా ఈ మేనేజర్ కూడా మంచి పూజలు చేసేవాడు ఏదో అనుకోండి, బొట్టు పెట్టుకుని వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆహా ఇతను చాలా మంచి ఒక క్రమశిక్షణ ఉన్నవాడు అని చెప్పి నిర్ణయం తీసేసుకున్నాడు. యాక్చువల్ గా అతను కాదనుకోండి. సో అతను ఏం చేసినా అది మంచిగానే కనిపిస్తుంది అతనికి. లేదా ఇంకో అతను ఉన్నాడు సరిగ్గా లేడు, ఇప్పుడు అతను చాలా మంచి ఆయనకి ఇతని మీద ఏదో ఇంట్రెస్ట్ లేదు, సో వెంటనే అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఎంత మంచి చేసిన. సో సెలెక్టివ్ పర్సెప్షన్. నెక్స్ట్ ది ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే ఏంటంటే అజ్యూమింగ్ అదర్స్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్స్, వాల్యూస్ ఆర్ ట్రైట్స్ యాజ్ వన్ సెల్ఫ్. అంటే ఏంటంటే యాజ్ ఆనెస్ట్ మేనేజర్ బిలీవ్స్ ఎవ్రీవన్ ఈస్ ఆనెస్ట్. అంటే ఒక్కడిని చూసి ఒకడి యొక్క అంటే అజ్యూమింగ్ అదర్స్ హ్యావింగ్ ద సేమ్ ఫీలింగ్స్, వాల్యూస్ ఆర్ ట్రైట్స్ అంటే ఒకళ్ళు ఉన్న దాన్ని బట్టి ఒకరిని బట్టి అందరూ అదే అనే ఫీలింగ్, అందరూ అలాగే ఉండాలి అదే అనేది. ఇప్పుడు చెప్పాను నేను, ఒక అతను చాలా భక్తి డివోషన్ చేస్తాడు ఏదో అనుకున్నాం, ఇప్పుడు సో అందరూ కూడా భక్తిగానే ఉండాలి, అందరూ ఇలాగే ఉండాలి అని ఒక ఫీలింగ్, ఒక పర్సెప్షన్, ఒక అర్థం పెట్టేసుకోవడం. లేదా ఒక గ్రూప్ లో ఒక మనిషి హానెస్ట్ గా ఉన్నాడు అనుకోండి, ఓ ఈ గ్రూప్ లో అందరూ మంచోళ్ళే, అందరూ హానెస్ట్ గా ఉంటారు అంటే సేమ్ ఫీలింగ్, సేమ్ వాల్యూ, సేమ్ ట్రైట్స్ ఆన్ అదర్స్, దాన్ని ప్రొజెక్షన్ అంటారు. ఓకేనా. కాంట్రాస్ట్ ఎఫెక్ట్. కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎవాల్యుయేటింగ్ ఏ పర్సన్ బై కంపేరింగ్ దెమ్ విత్ అదర్స్ నాట్ స్టాండర్డ్స్. అంటే ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తూ తన యొక్క ఒరిజినాలిటీని మూసేయటం. అంతే కదా. ఇది కూడా ఒక అంటే తప్పుగా అర్థం చేస్తున్నాడు, ఇక్కడ కూడా ఇది ఎర్రర్. అంతే కదా. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడే కానీ ఇతని యొక్క నిజమైన ఎక్సలెన్స్ ఏంటో చూడట్లేదు. ఇప్పుడు సామాన్యంగా ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు, ఒక అతను బాగా చదువుతున్నాడు, అతను అర్థమైంది, ఇతను కొంచెం లోగా ఉన్నాడు అనుకోండి చదువులో, అప్పుడు వెంటనే కంపేర్ చేసేస్తారు. కంపేర్ చేస్తే ఏం చేస్తారు, నువ్వు వేస్ట్ వేస్ట్ వేస్ట్. అంతేగాని ఇతను ఏ విషయాల్లో ఇంకా వేరే వేరే విషయాల్లో ఉండొచ్చు, అతనికి బోల్డ్ టాలెంట్ ఉంది, బహుశా ఇతను ఫుట్బాల్ చాలా బాగా ఆడొచ్చు, లేదా క్రికెట్ లో ఉండొచ్చు, లేదా ఏదో మ్యూజిక్ లో బాగా ఉండొచ్చు, తెలియదు మనకి. సో అతని టాలెంట్ ఏంటి, అతని వే ఏంటి, అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని క్వాలిటీస్ ఏంటి, అవి చూడాలి. సో ఇక్కడ ఏంటంటే కంపేరింగ్ తో అర్థం చేసేసుకుంటున్నారు. అర్థమైంది. ఇక్కడ నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కంపేరింగ్ తో అర్థం చేసేసుకుని ఒక నిర్ణయానికి వచ్చేయటం. సో an average performer looks excellent after a poor performer. ఒక పూర్ పర్ఫార్మర్ ని చూసి ఒక యావరేజ్ పర్ఫార్మర్ ని తో కంపేర్ చేస్తారు అనుకోండి, అప్పుడు యావరేజ్ పర్ఫార్మర్ చాలా గొప్పగా కనిపిస్తాడు.
అవునా, అతను పర్ఫామ్ చేసేది యావరేజే, కానీ పూర్ పర్ఫార్మెన్స్ తో ఎప్పుడైతే కంపేర్ చేస్తారో ఇతను ఎక్కువగా కనిపించవచ్చు. సో అది అలా దాన్ని కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అనొచ్చు. రీసెన్సీ ఎఫెక్ట్ అంటే గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు రీసెంట్ బిహేవియర్. అంటే ఇప్పుడు దాకా మంచిగా వర్క్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మీద మంచి వర్క్ చేశాక ఏదో ప్రాజెక్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఏదో చిన్న విషయానికి అతను ఏదో చాలా కోపించుకున్నాడు అనుకోండి, చిన్న విషయం రీసెంట్ గా జరిగింది, ఆ బిహేవియర్ బట్టి అతను జడ్జ్మెంట్ ఇచ్చేసారు, వేస్ట్ ఇతను, ప్రాజెక్ట్ పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ కి ఇచ్చేసారు. దాన్ని రీసెన్సీ ఎఫెక్ట్ అంటారు. అంటే మోర్ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తున్నారు, రీసెంట్ బిహేవియర్ మీద ఇస్తున్నారు. ముందంతా చేసిన తన ఎక్స్పీరియన్స్, తన చేసిన వర్క్ అదేం గ్యాదర్ చేయట్లా, అదేమి కన్సిడర్ చేయట్లా. దాన్ని రీసెన్సీ ఎఫెక్ట్ అంటే రీసెంట్ గా తను ఉన్న బిహేవియర్ బట్టి పర్సెప్షన్ చేసేసుకోవటం, అర్థం చేసుకోవటం, ఆ మనిషి మీద తప్పుడుగా అర్థం చేసుకోవటం. ప్రైమసీ ఎఫెక్ట్ అంటే గివింగ్ మోర్ వెయిట్ టు ఫస్ట్ ఇంప్రెషన్స్. అంటే మొదట చూసిన, చెప్పాను కదా, ఫస్ట్ సైడ్ బెస్ట్ సైడ్ అని ఫీల్ అయిపోతా ఉంటారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ విషయాల్లో, నార్మల్ గా చెప్తున్నాను మీ విషయాలని కాదు, ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఉంటారు, ఏం చేస్తారు, అమ్మాయి అందంగా ఉందనుకోండి, ఫస్ట్ సైట్ లోనే వెంటనే ఏమంటారు, అబ్బా సూపర్ గా ఉంది కాబట్టి అమ్మాయి చాలా మంచిది, చాలా బాగా ఉంటది అన్ని అనేసుకుని లవ్ చేసేస్తారు. చేసేసాక ఏమవుతుంది, అసలు విషయాలు బయటపడతాయి. ఫుల్ వాడేసుకునేదో, ఫుల్ ఎగరామాలు పెట్టేసేదో ఏదో అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఊరికే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ బట్టి ఒక జడ్జ్మెంట్ చేయటం. ఒక ఆర్గనైజేషన్ ఒక మేనేజర్ ఏం చేశాడు, ఒక వ్యక్తిని చూసి తన యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ బట్టి తనకి మోర్ వెయిటేజ్ ఇచ్చాడు అనుకోండి, సో దాన్ని ప్రైమసీ ఎఫెక్ట్ అంటారు. అది మంచి అయినా పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. సో ఇవి ఎర్రర్స్ ఇన్ పర్సెప్షన్. ఓకేనా. హాలో ఎఫెక్ట్ అంటే ఒక్క పాజిటివ్ ఒక లక్షణం చూసేసి జడ్జ్మెంట్ ఇచ్చేయటం. హార్న్ ఎఫెక్ట్ లేదా వన్ నెగిటివ్, హార్న్ అంటేనే భయంకరం అని అంటాం కదా, అది ఒక్క నెగిటివ్ ఆలోచన ఆ లక్షణాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇచ్చేయటం. స్టెరియోటైపింగ్ అంటే ఒకరిని బట్టి గ్రూప్ బేస్డ్ జడ్జ్మెంట్ ఇచ్చే, గ్రూప్ మొత్తాన్ని ఒకేలాగా అనేసుకోవటం. సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే ఒక్క లక్షణాన్ని చూసి మొత్తానికి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటం. ప్రొజెక్షన్ అంటే ఒకరిని చూసి అందరూ కూడా ఇలాగే ఉంటారని ఒక మనసులో ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం. కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసి తప్పుగా అర్థం చేసుకోవడం. రీసెన్సీ ఎఫెక్ట్ అంటే రీసెంట్ ఈవెంట్స్ ని బట్టి అతన్ని అర్థం చేసుకోవడం. ప్రైమసీ ఎఫెక్ట్స్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ తో ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం. సో నెక్స్ట్ చూద్దాము మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ అనేది ఏంటి అంటే పర్సెప్షన్ కి కంటిన్యూషన్ లాంటిది అనమాట. పర్సెప్షన్ అంటే ఏం చెప్పాను నేను, పర్సెప్షన్ అంటే దేని గురించి అయినా ఒక ఇన్ఫర్మేషన్ గురించి, అంటే ఒక సమాచారం గురించి అర్థం చేసుకోవడం, దేని గురించి అయినా అర్థం చేసుకోవడాన్ని పర్సెప్షన్ అంటారు అన్న. ఓకేనా. మరి యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, an attitude is learned towards tendency to respond in constantly favorable and unfavorable manners towards a person, object, situation or idea. అంటే ఏంటంటే అసలు యాటిట్యూడ్ అంటే ముందుగా ఒక సిచ్యువేషన్ ని పర్సీవ్ చేస్తాం కదా, తర్వాత దాన్ని ఒక అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. అవునా. ఆ అర్థం ఆధారంగా మనం ఏం చేస్తాం, మనలో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటాం. అంటే థింకింగ్, ఒక ఫీలింగ్, ఒక భావన. ఓకేనా. దాన్ని బట్టి బిహేవ్ చేస్తాం. అంటే యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ గురించి అయి ఉండొచ్చు, లేదా ఆ ఇన్ఫర్మేషన్ గురించి అయి ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఒక ఫీలింగ్ అనేది, ఒక థింకింగ్, ఒక ఆలోచన అనేది ఏర్పాటు చేసేసుకుంటాం కదా, ఒక భావన, ఒక బిహేవియర్ ని ఏర్పాటు చేసేసుకుంటాం. దాన్ని యాటిట్యూడ్ అంటారు. Okay, attitude is a mental or emotional state of readiness that influence an individual behavior and responses towards people, objects or events. అందుకే ఏం చెప్తున్నాడు, యాటిట్యూడ్ అనేది ఏంటంటే ఒక మెంటల్ అంటే మన యొక్క మనస్తత్వానికి సంబంధించింది, ఎమోషన్ కి సంబంధించింది. అదంటే ఏం చేస్తుంది, అది మనం ఎప్పుడైతే పర్సీవ్ చేసుకున్న ఒక అర్థం చేసుకున్న తర్వాత దానికి ఒక రెస్పాండ్ ఇస్తాం. అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం ఏమవుతాం, ఆలోచిస్తాం దాని గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ గురించి మనం అతను మంచివాడు కాదు అని అర్థం చేసుకున్నాం అనుకోండి, సామాన్యంగా ఉంటారు కదా. సో అర్థం చేసుకుంటే మనం అలా అర్థం చేసుకున్నట్టే వెంటనే థింక్ చేస్తాం, ఆలోచిస్తాం. ఆలోచన ఎలా పెట్టుకుంటాం, మంచివాడు కాదని ఆలోచన పెట్టుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం, ఫీలింగ్స్, ఒక భావన వచ్చేసింది, ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు దాన్ని బట్టి ప్రవర్తన ఉంటది. రెస్పాన్స్ టువర్డ్స్ పీపుల్, అది ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఒక ఈవెంట్ అయి ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక ఇండివిజువల్ గాని
ఇండివిజువల్ బిహేవియర్ కానీ రెస్పాన్స్ కానీ ఉండడాన్ని యాటిట్యూడ్ అంటారు. ఓకేనా. సో అందుకనే యాటిట్యూడ్ అనేది పర్సెప్షన్ కి కంటిన్యూషన్. సో ఇప్పుడు కాంపోనెంట్స్ చూద్దాము. క్యారెక్టరిస్టిక్స్ నేను ఇది ఆల్రెడీ ఇస్తాను, మీరు చూసుకోండి. జస్ట్ కాంపోనెంట్స్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే ఏబిసి మోడల్. ఈ ఏబిసి మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏంటి అంటే ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఎఫెక్టివ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఒక యాటిట్యూడ్ ని 3 కాంపోనెంట్స్ ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఒక యాటిట్యూడ్ అంటే ఏం చెప్పాను, ఆ వ్యక్తిలో ఉండే ఏర్పడే ఒక భావన, చెప్పాలంటే కరెక్ట్ గా ఒక థింకింగ్, ఫీలింగ్, బిహేవియర్ అన్ని కలిస్తే ఏంటంటే ఒక భావన, ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడం. యాటిట్యూడ్ అంటే ఒక అభిప్రాయం, కరెక్ట్ గా చెప్పాలంటే. ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఫస్ట్ వన్ ఏంటంటే ఫీలింగ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 కాంపోనెంట్స్ అనేవి యాటిట్యూడ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ కాంపోనెంట్, పేరులోనే ఉంది. అవి ఏంటంటే ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ ని ఇది చాలా మంచి ఆర్గనైజేషన్ అని ఒక ఫీల్ అయ్యాను అనుకోండి. అప్పుడు నేను ఏమవుతాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు వర్క్ హియర్. అప్పుడు వెంటనే ఆ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ నాకు బాగా నచ్చేస్తుంది. నేను అభిప్రాయం ఏర్పరచుకున్నాను. ఒక అభిప్రాయం ఎప్పుడైతే అర్థం చేసుకున్నాను, ఫస్ట్ అర్థం చేసుకుని అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఏమవుతుంది, నేను దాన్ని బట్టి రెస్పాండ్ అవుతాను. నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆ వర్కింగ్ ప్లేస్ లో. ఓకేనా. సో ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఫస్ట్ వన్ ఏంటంటే ఫీలింగ్స్. మన ఒక ఏవైతే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏర్పాటు చేసుకుంటామో దాన్ని బట్టి మన యాటిట్యూడ్ ఉంటది, అది మన యాటిట్యూడ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ది బిహేవియర్ కాంపోనెంట్ అంటే యాక్షన్. అంటే మన అభిప్రాయం ఏర్పరచుకున్న దాన్ని బట్టి మన బిహేవియర్ కూడా ఉంటది. అవునా. ఇప్పుడు నేను ఈ ఆర్గనైజేషన్ చాలా మంచి ఆర్గనైజేషన్, నేను డెవలప్ అవడానికి ఉంది అని అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, వర్క్ సిన్సియర్ గా చేస్తాను, కంపెనీకి లాయల్ గా ఉంటది. ఓకేనా. సో అది బిహేవియర్ అంటే యాటిట్యూడ్ బట్టి బిహేవియర్ ఉంటది. అప్పుడు నెక్స్ట్ ఇది కాగ్నిటివ్ కాంపోనెంట్. కాగ్నిటివ్ కాంపోనెంట్ అంటే థింకింగ్, ఆలోచన విధానం. అంటే మన యొక్క బిలీఫ్, మనం దీని మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న బిలీఫ్, మనకు ఒక ఒపీనియన్ ఏర్పరచుకున్నాం కదా, దాన్ని బట్టి ఇప్పుడు ఆర్గనైజేషన్ లో నాకు గుడ్ కెరీర్ గ్రోత్ ఉంటది అని చెప్పేసి ఒక భావన పెట్టుకున్నాను, ఒక నమ్మకం, చెప్పాలంటే థింకింగ్ ఒక నమ్మకం. ఓకేనా. ఆ నమ్మకాన్ని బట్టి నేను దాన్ని బట్టి మన యాటిట్యూడ్ అనేది ఉంటుంది, నా బిహేవియర్ కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాను. సో ఈ 3 అనేవి ఒక యాటిట్యూడ్ కి ఒక 3 పిల్లర్స్ లాగా అనమాట, 3 కాంపోనెంట్స్: ఎఫెక్టివ్, బిహేవియర్, కాగ్నిషన్. నెక్స్ట్ చూద్దాము జాబ్ యాటిట్యూడ్. సరే, ఈ యాటిట్యూడ్ అనేది జాబ్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే జాబ్ యాటిట్యూడ్స్. Job attitudes refers to the feeling, belief and evaluation that employees have about their job and workplace. Job attitudes అంటే ఏం లేదు, ఒక ఎంప్లాయీ తన యొక్క వర్కింగ్ ప్లేస్ లో పెట్టుకునే బిలీఫ్స్, నమ్మకాలు లేదా భావాలు, ఫీలింగ్స్, ఆ భావాలు అండ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, చివరికి ఒక అభిప్రాయం ఎవాల్యుయేట్ చేసుకోవడం. ఒక ఎంప్లాయీ ఏర్పాటు చేసుకునే ఒక అభిప్రాయం అంటారు. జాబ్ మీద ఏర్పాటు చేసుకునే అభిప్రాయాన్ని జాబ్ యాటిట్యూడ్ అంటారు. అబౌట్ దేర్ జాబ్, తన జాబ్ గురించి మరియు తన వర్క్ ప్లేస్ గురించి ఏర్పాటు చేసుకునే ఒక బిలీఫ్ కానీ ఫీలింగ్ కానీ ఒక అభిప్రాయాన్ని జాబ్ యాటిట్యూడ్ అంటారు. దే ఇండికేట్ హౌ ఎంప్లాయీ థింక్, ఫీల్ అండ్ బిహేవ్ టువర్డ్స్ దేర్ వర్క్ అండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ది చూద్దాం ఇప్పుడు మేజర్ టైప్స్ ఆఫ్ జాబ్ యాటిట్యూడ్స్. అసలు జాబ్ యాటిట్యూడ్స్ టైప్ చూద్దాం. ఫస్ట్ ది జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే తన జాబ్ పట్ల తన సంతృప్తిగా ఉండటం. ఓకేనా. జాబ్ తన అభిప్రాయాన్ని బట్టే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునా. అందుకని ఇది టైప్, వన్ ఆఫ్ ద టైప్. జాబ్ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాడు, దాన్ని బట్టి సంతృప్తిగా ఉంటాడు. సంతృప్తిగా ఉన్నప్పుడు ఎలా, ద డిగ్రీ టు విచ్ అన్ ఎంప్లాయీ లైక్స్ ఆర్ డిస్లైక్స్ దేర్ జాబ్. ఇది సంతృప్తి అనేది ఎలా ఉంటది, ఎలా మనం ఎగ్జిబిట్ చేస్తాం, బాహ్యం చేస్తాం అంటే దాన్ని ఇష్టం ద్వారా అయిష్టాల ద్వారా చేస్తాం, అంతేనా. అంటే ఈ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు అవసరం, నాకు ఇష్టం కూడా. అప్పుడు మనం ఎలా ఉంటాం, అది మనకి హ్యాపీనెస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే వర్క్ పట్ల కమిట్మెంట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వన్ ఆఫ్ ద టైప్, జాబ్ యాటిట్యూడ్ లో ఒక టైప్. నెక్స్ట్ జాబ్ ఇన్వాల్వ్మెంట్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, మెంటల్ గా, ఎమోషనల్ గా దాని పట్ల ఆసక్తిని పెంచుకోవడం. ఓకేనా. ఇన్వాల్వ్మెంట్ అంటే అది. ద ఎక్స్టెంట్ టు విచ్ అన్ ఎంప్లాయీ ఐడెంటిఫై సైకలాజికల్లీ విత్ దేర్ జాబ్. అంటే జాబ్ పట్ల ఒక ఎమోషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే ఇన్వాల్వ్మెంట్ అంటే మనం అందులో దిగడం అంటారు కదా, అలా డీప్ గా ఎంగేజ్ అవటం ఆ జాబ్ లో. ఎప్పుడైతే మనకు ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా దాన్ని బట్టే జాబ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటది.
ఏ టీచర్ హూ టేక్స్ ప్రైడ్ ఇన్ లెసన్ ప్లానింగ్ అండ్ స్టూడెంట్ సక్సెస్. ఎప్పుడైతే స్టూడెంట్ చక్కగా ప్లాన్ చేసుకుని స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు అనుకోండి తన లెసన్ ప్లానింగ్ ద్వారా, తన యొక్క లెసన్స్ ద్వారా, అప్పుడు ఆటోమేటిక్ గా గర్వంగా ఫీల్ అవుతుంది ఎవరు, టీచర్. సో ఇది జాబ్ ఇన్వాల్వ్మెంట్, తన ఇన్వాల్వ్మెంట్ వల్లే కదా, జాబ్ ఇన్వాల్వ్మెంట్ వల్లే తను సక్సెస్ అయ్యాడు కదా, ఇంకానా. సో ఆర్గనైజేషనల్ కమిట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్. కరెక్ట్ గా చెప్పాలంటే ఎమోషనల్ గా అటాచ్ అవటం. ఈ జాబ్ నీకు చాలా అవసరం, అలాగే నువ్వు ఆ జాబ్ పట్ల చాలా కమిట్మెంట్ గా ఉన్నావు, చాలా ఆసక్తి ఎక్కువ, అది ఎమోషనల్ అటాచ్మెంట్. మనకు ఒక బాండేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు సడన్ గా ఏ రెసిషన్ వచ్చి ఆ జాబ్ పోయింది అనుకోండి, మనం తట్టుకోలేం. అర్థమైందా? అంటే ఆ జాబ్ పట్ల అంత అటాచ్ అయిపోయాం మనం. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ని, కమిట్మెంట్ ని ఇది వన్ ఆఫ్ ద టైప్ ఇన్ జాబ్ యాటిట్యూడ్. ఓకేనా. విల్లింగ్నెస్ టు స్టే విత్ ద ఆర్గనైజేషన్. ఇది మనకి ఏం చూపిస్తుంది, మన ఆర్గనైజేషన్ లో ఎంత కాలం మనం నిలిచి ఉంటాము, ఎంత బాగా ఉంటాము ఆర్గనైజేషన్ తో, మన యొక్క విల్లింగ్నెస్ అనేది చూపిస్తుంది. ఓకేనా. టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కమిట్మెంట్. ఆర్గనైజేషన్ కమిట్మెంట్ లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫెక్టివ్ కమిట్మెంట్ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకోవడం, లేదా కంటిన్యూస్ కమిట్మెంట్ అంటే కాస్ట్ ఆఫ్ లీవింగ్ అంటే ఇది గనక వదిలేస్తే, అమ్మో ఇది గనక మనకు పోతే అనే దాని వల్ల అటాచ్మెంట్ పెంచుకోవడం. అమ్మో ఇది పోతే మనకి ఇంకోటి లేదు సోర్స్ అని వల్ల అటాచ్మెంట్ పెంచుకోవడం, లేదా ఇష్టపడే ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే ఎయిదర్ దాన్ని లైక్ ఆర్ డిస్లైక్. లైక్ అన్నమాట. నార్మేటివ్ కమిట్మెంట్ అంటే సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్, ఇది నాకు కంపల్సరీ, ఇలా జాబ్ లేకపోతే నాకు గడవదు అని ఉందని కొంతమంది సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్, దాన్ని బట్టి కూడా కమిట్మెంట్ అనేది ఉంటది. సో ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి అంటే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. ఏ విధంగా ఎంప్లాయీ అందులో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎంగేజ్మెంట్ అంటే డెడికేషన్. లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఎంతూజియాజం, డెడికేషన్, ఫోకస్ అనమాట. ఏ విధంగా తన ఉద్యోగం పట్ల ఫోకస్ చేస్తున్నాడు, అది ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. తన యొక్క డెడికేషన్, వర్క్ టువర్డ్స్ వర్క్. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు నేను జాబ్ వదిలేయాలనుకున్నాను, నా డెడికేషన్ వేరేగా ఉంటుంది, నా ఎంతూజియాజం వేరేగా ఉంటుంది, నా ఎనర్జీ లెవెల్స్ కూడా వేరేగా ఉంటుంది. ఎందుకు నేను చెయ్యాలి అన్నట్టు ఎనర్జీ ఎక్కువ పెట్టను, ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టను, ఎక్కువ డెడికేషన్ పెట్టను. అర్థమైందా? హైలీ ఎంగేజ్డ్ ఎంప్లాయీస్ షోస్ ప్యాషన్ అండ్ ఇనిషియేటివ్. ఎక్కువగా ఎంప్లాయీస్ ఎంగేజ్ అయ్యారనుకో, డెడికేట్ అయ్యారనుకోండి, వాళ్ళు చాలా ఇనిషియేటివ్ గా ఉంటారు, చాలా ప్యాషనబుల్ గా ఉంటారు ఆ జాబ్ పట్ల. దాన్ని జాబ్ యాటిట్యూడ్స్ అంటారు. అక్కడితో అయిపోయింది. ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ థియరీస్. ఈ థియరీస్ మనకి మళ్ళీ మోటివేషనల్ థియరీస్ కింద వచ్చే కిందే ఉంది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఓకేనా. మళ్ళీ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం. సో నెక్స్ట్ చూద్దాము, లర్నింగ్ థియరీస్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. లర్నింగ్ అంటేనే పేరులోనే ఉంది. లర్నింగ్ అంటే ఏంటి, నేర్చుకోవడం. ఇక్కడ ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో లర్నింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్. పర్మనెంట్ చేంజ్ అంటే స్థిరమైన మార్పు అంట. ఎందుకని, దట్ అక్కర్స్ ఇన్ బిహేవియర్ దట్ అక్కర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు. లర్నింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మార్పు, ఒక పర్మనెంట్ చేంజ్ అంటే ఒక స్థిరమైన మార్పు. దేంట్లో మార్పు అంటే తన యొక్క ప్రవర్తనలో, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఒక స్థిరమైన మార్పు. దేని ద్వారా అంట, ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే అనుభవం వల్ల ఒక వ్యక్తిలో ప్రవర్తనలో వచ్చే మార్పుని లర్నింగ్ అంటారు. ఓకేనా. నేర్చుకోవడం అంటారు. దీని యొక్క థియరీస్, రకరకాల థియరీస్ ఇచ్చారు ఈ లర్నింగ్ కి సంబంధించి. మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ. క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఎవరు ఇచ్చారంటే ఇవన్ పావ్లో అని ఆయన ఇచ్చారు. ఇందులో ఏం చెప్పారు అంటే లర్నింగ్ అకర్స్ బై అసోసియేషన్ బిట్వీన్ టూ స్టిమ్యులే. స్టిమ్యులే అంటే ఏంటంటే రెస్పాన్స్, అంటే చర్యకి స్పందన అంటారు కదా, చర్యకి ప్రతిచర్య అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఏంటంటే ఒక మేనేజర్ ఉన్నారనుకోండి, ఆ మేనేజర్ ఏం చేశారు అంటే ఒక ఎంప్లాయీని బాగా ఎంకరేజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పొగిడారు అనుకోండి, పొగడగానే ఏమవుతుంది, ఎంప్లాయీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఏం చేశారంటే పర్ఫార్మెన్స్ పెరిగింది అతనిలో. ఓకేనా. నెక్స్ట్ టైం ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. సో ఇక్కడ ఒక స్టిమ్యులే అంటే ఒక చర్య చేశాడు. ఇక్కడ చర్య ఏం చేశాడు, ప్రైజ్ చేయడం. దానికి ప్రతిస్పందన ఏమైంది, స్పందన ఏమైంది, పాజిటివ్ గా వచ్చింది, హ్యాపీనెస్ అయ్యి పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ప్రైజ్ ప్లస్ గుడ్ పర్ఫార్మెన్స్. ఇది రిపీటెడ్ గా చేశాడు అనుకోండి, ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే లర్నింగ్, నేర్చుకోవడం అనేది ఎయిదర్ ఒక టూ స్టిమ్యులై ద్వారా కలుగుతుంది అని చెప్పారు.
అంటే రెండు రెస్పాన్స్ అంటే చర్యకి ప్రతి చర్య ద్వారా కూడా మనం నేర్చుకుంటాము, ఒక ఎక్స్పీరియన్స్ అనే ఒక అనుభవం అనేది గ్యాదర్ చేస్తాము అని చెప్పారు. ఇందులో కీ కాన్సెప్ట్స్ ఏం చెప్పారంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్. అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటే కండిషన్డ్ స్టిమ్యులస్, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటే ఏంటంటే ఒక రెస్పాన్స్ కి ఇంకో రెస్పాన్స్ అనేది, ఒక స్పందన అనేది ఒక రిపీటెడ్ గా ఉండటం. ఓకేనా, అన్కండిషన్ అంటే రిపీటెడ్ గా ఉండటం, కండిషన్ అంటే అన్రిపీటెడ్ గా ఉండటం. కండిషన్ అయి ఉండొచ్చు, అన్కండిషన్ స్టిమ్యులస్ అయినా అయి ఉండొచ్చు, రెస్పాన్స్ స్పందన అయినా అవుతుంది. దాని ద్వారా మనం నేర్చుకుంటాము అని చెప్పారు. ఓకేనా, దీనికి ఇదిగోండి అదే చెప్పాడు ఎగ్జాంపుల్. ప్రైస్ ప్లస్ గుడ్ పర్ఫార్మెన్స్ రిపీటెడ్లీ అంటే ఏదైనా మేనేజర్ ఎంప్లాయీని పొగిడాడు అనుకోండి, ఆటోమేటిక్ గా గుడ్ పర్ఫార్మెన్స్ అనేది రిపీటెడ్ గా చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్. దీనికి లిమిటేషన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ సింపుల్ బిహేవియర్ ఓన్లీ. కానీ అతని యొక్క బిహేవియర్ లో ఎక్కువ మార్పు రాదు. ఓకేనా, కొంత మార్పు వస్తుంది అంతే. నెక్స్ట్ ఇది ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఎవరు ఇచ్చారంటే బిఎఫ్ స్కిన్నర్ అని ఆయన ఇచ్చారనమాట. ఈయన ఏం చెప్పారు అంటే మన యొక్క అనుభవాలు ఎలా వస్తాయి, మనం నేర్చుకోవడం అనేది ఎలా వస్తుందంటే రివార్డ్స్ పనిష్మెంట్ ద్వారా కూడా కొంత నేర్చుకోవచ్చు అని చెప్పారు. ఈయన ప్రకారం అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది ఎలా వస్తుంది అంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, దాన్నే నేర్చుకోవడం అన్నాం కదా. రివార్డ్ మరియు పనిష్మెంట్స్ ద్వారా కూడా మార్పు అనేది వస్తుంది ఒక వ్యక్తిలో నేర్చుకోవడంలో అని చెప్పారు. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు బోనస్లు ఇచ్చాం ఒక ఎంప్లాయీకి, ప్రమోషన్ ఇచ్చాం, నిజంగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, వ్యక్తిలో మార్పు వస్తుందా రాదా? వస్తుంది. ఎలా? పాజిటివ్ గానే వస్తుంది. బోనస్ ఇస్తే ఏంటి, బాగా ఎంప్లాయీ వర్క్ చేయొచ్చు, ప్రమోషన్ ఇస్తే ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. సో రివార్డ్స్ ద్వారా మనం వ్యక్తిలో మార్పు తీసుకురావచ్చు, లర్నింగ్ నేర్చుకోవడంలో, తన యొక్క బిహేవియర్ లో. అలాగే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పనిష్మెంట్స్ ఇస్తున్నాం, ఇమ్మీడియట్ గా ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తున్నాం అనుకోండి. రిమూవింగ్ అన్ప్లెజెంట్ కండిషన్స్ అంటే ఏదైనా అన్ప్లెజెంట్ గా బిహేవ్ చేశాడు అనుకో, ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తున్నాం. లేదా పనిష్మెంట్ పెనాల్టీస్ వేస్తున్నాం, ఎక్స్టింక్షన్ అంటే రివార్డ్స్ ని హోల్డ్ చేస్తున్నాం. ఇలాంటి వాటి ద్వారా కూడా బిహేవియర్ లో మార్పు అనేది వస్తుంది. దీని ద్వారా కూడా నేర్చుకుంటారు మనుషులు, వ్యక్తులు అని చెప్పారనమాట. ఎంప్లాయీస్ వర్క్ బెటర్ వెన్ రివార్డెడ్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. అంతే కదా, రివార్డ్ ఇస్తే ఎక్కువ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈయన అది చెప్పారు. ఇంకోటి లర్నింగ్, సోషల్ లర్నింగ్ థియరీ అంటే సొసైటీ ద్వారా కూడా మనం నేర్చుకుంటాం అని చెప్పారు. ఎలా? ఎవరు చెప్పారు అంటే ఆల్బర్ట్ బందూరా అని ఆయన చెప్పారు. పీపుల్ లర్న్ బై అబ్జర్వింగ్ అదర్స్. ఇతరుల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, ఇతరులని పరిశీలించడం ద్వారా కూడా మనం ఎన్నో నేర్చుకుంటాము అని చెప్పారు. కీ ఎలిమెంట్స్ అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్, రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే దేనికి స్పందించాలి, దేనికి అటెంటివ్ గా ఉండాలి, దేన్ని వదిలేయాలి, రిటర్న్ చేయాలి, దేన్ని రిప్రొడ్యూస్ చేసుకోవాలి, తిరిగి అది రిపీటెడ్ గా చెయ్యాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా, ఇందులో మనకి ఏంటి అంటే న్యూ ఎంప్లాయీస్ లర్న్ బై అబ్జర్వింగ్ సీనియర్స్. అంటే సోషల్ లర్నింగ్ అంటే ఏంటి, సొసైటీని చూసి లేదా ఇతరుల్ని చూసి ఇతరుల్ని అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం. చాలా మంది ఏం చేస్తారు, కొత్త ఎంప్లాయీస్ వచ్చారనుకోండి, సీనియర్స్ ని చూసి చేసుకుంటారు. ఓహో, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలా బిహేవ్ చేయాలి, వర్క్ ఇలా చేయాలి, ఇలాంటి వాటిల్లో అటెంటివ్ గా మనం ఉండాలి, ఇలాంటివి కొన్ని వదిలేయాలి, మనం ఇలాంటివి రిపీటెడ్ గా చేయాల్సి వస్తుంది, ఇలా అన్ని అనమాట. సో సోషల్ లర్నింగ్, అంటే అబ్జర్వింగ్ విత్ అదర్ పీపుల్ ఆర్ అదర్ ఎంప్లాయీస్ వి కెన్ లర్న్. ఓకే, నెక్స్ట్ ది కాగ్నిటివ్ లర్నింగ్ థియరీ. కాగ్నిటివ్ లర్నింగ్ థియరీ అంటే ఏంటంటే, కాగ్నిటివ్ అంటేనే మెంటాలిటీకి సంబంధించి. అంటే మనం ఎలా నేర్చుకుంటాం, మన యొక్క థింకింగ్ ద్వారా, మన యొక్క రీజనింగ్ ద్వారా, మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ద్వారా. మనం అంటే ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో అనుభవాలని కూడగట్టుకుంటాం అవునా. అలాగే రీజనింగ్, మనం ఒక దాన్ని ఆలోచించి దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాం అనుకోండి, అది కూడా కాగ్నిటివ్ లర్నింగ్. అంటే ఏంటి, మెంటాలిటీ, మైండ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే లర్నింగ్ చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంప్లాయీస్ లర్న్ త్రూ ట్రైనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఎంప్లాయీ ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటాడు, లేదా డెసిషన్ మేకింగ్, ఏదైనా కరెక్ట్ సడన్ గా డెసిషన్ తీసుకోవాలనుకోండి, దాని ద్వారా లర్న్ చేసుకుంటాడు, తన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాడు. నెక్స్ట్ ది ఇన్సైట్ లర్నింగ్ థియరీ. ఇన్సైట్ అంటే ఏంటంటే సడన్ గా ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతే దాని ద్వారా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇప్పుడు సడన్ గా ఒక ఎంప్లాయీ ఉద్యోగం పోయింది అనుకోండి, ఉద్యోగం పోయినప్పుడు అంటే దాని ద్వారా
తనకు ఎంతో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, దాని ద్వారా ఎన్నో నేర్చుకున్నాడు. ఓకేనా, సడన్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్సైట్, సడన్ గా అర్థం చేసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్. ఓకేనా, దాని ద్వారా ఆ అనుభవం ద్వారా తను నేర్చుకోవడం. ఎంప్లాయీ ఫైండ్స్ ఎ క్విక్ సొల్యూషన్ టు ఏ వర్క్ ప్రాబ్లం. తన అనుభవం ద్వారా ఏం చేశాడంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, దానికి వెంటనే సొల్యూషన్ ని ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు ఏదైనా సడన్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, సడన్ గా అర్థం చేసుకుని సడన్ గా క్విక్ గా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇది నెక్స్ట్ ది ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ థియరీ. ఇది డేవిడ్ కోల్బ్ ఇచ్చారు. ఇది ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ థియరీ ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారా, మనం ఎన్నో అనుభవాల ద్వారా లర్నింగ్ అనేది చేస్తాం. అబ్జర్వేషన్, ఇందులో చాలా వరకు పైన థియరీస్ కలుస్తాయి. అబ్జర్వేషన్ ద్వారా మనం లర్న్ చేస్తాం. కాన్సెప్చువలైజింగ్ అంటే ఒక్కొక్క దాన్ని విశదీకరణ అంటారు కదా, అంటే ఒక్కొక్క దాన్ని ఇలా కేటరైజ్ చేసి దాని ద్వారా లర్న్ చేస్తాం. లేదా ఏదైనా టెస్టింగ్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసి లర్న్ చేస్తాం. ఓకే, ఒక ఎంప్లాయీని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో కోపం తెప్పించేలా చేసి ఇలా అయితే ఇలా రెస్పాండ్ అవుతాడు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా రెస్పాండ్ అవుతాడు అంటే ఎక్స్పెరిమెంట్ చేసాం. సో అలాంటి ఇవన్నీ కూడా